గెలవడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యమని నమ్ముతున్నారు. అందుకే వ్యతిరేకత ఉన్న నేతలను, గెలవని వారిని నిర్మోహమాటంగా పక్కన పెడుతున్నారు. ప్రజలకు సేవే చేయగల సమర్థులకే టికెట్లు కేటాయిస్తున్నారు. వివాదాస్పదులకు టికెట్లు ఇవ్వకుండా షాకిస్తున్నారు. సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారు. ఇదే ఇప్పుడు దేశంలోనే జగన్ను గొప్ప నాయకుడిగా నిలబెడుతోంది. సామాజిక సాధికారతకు ఏపీలోని వైసీపీ పార్టీ నిదర్శనంగా కనిపిస్తోంది. వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 27 మంది అభ్యర్థులను మార్చుతూ రెండో జాబితాను విడుదల చేసింది. కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను సైతం మొండి చేయి చూపింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చింది. ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఖాళీగానే ఉంచడం విశేషం. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న 2 మంత్రులకు వేరే స్థానాలు కేటాయించారు. 4 ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్చారు. మొన్నటికి మొన్న 11 మంది అభ్యర్థులను మార్చగా తాజాగా 27 మందితో మార్పు జాబితాలో మొత్తం 38 మంది చేరడం విశేషం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో తమకు టికెట్ వస్తుందా రాదా అన్న ఆందోళనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజా ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ తలే రాజేష్ ను సమన్వయకర్తగా నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు బదిలీ చేశారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ ను నియమించారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావును తప్పించారు. ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. రామచంద్రపురం నుంచి మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అవుట్ అయ్యారు. ఆయన స్థానంలో పిల్లి సూర్యప్రకాష్ ను నియమించారు. ఈ గన్నవరం నియోజకవర్గానికి విప్పర్తి వేణుగోపాల్ ను నియమించారు. పిఠాపురానికి వంగ గీత, జగ్గంపేటకు తోట నరసింహం, ప్రతిపాడుకు పరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీకి మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పోలవరం ఎస్టీ నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్ మక్సూల్ అహ్మద్, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరుకు మాదాని వెంకటేష్, తిరుపతికి భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నానికి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండకు కేవి ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గానికి తలారి రాగయ్య, అరకు ఎస్టీ నియోజకవర్గానికి గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ నియోజకవర్గానికి మత్స్యరాశ విశ్వేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ కు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ అసీఫ్లను నియమిస్తూ వైసీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అనంతపురం పార్లమెంటు స్థానానికి మాలగుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం లోక్సభ స్థానానికి జూలద రాశి శాంత, అరకు ఎస్టీ నియోజకవర్గానికి కుట్టిగులి భాగ్యలక్ష్మిని నియమించారు. ఈ కేటాయింపులన్నీ చూస్తుంటే ఇది కదా సామాజిక సాధికారత అనిపించక మానదు. ఎందుకంటే జగన్ కేటాయించిన సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గిరిజనులకు అత్యధిక స్థానాలు దక్కాయి. ప్రకటించిన 38 స్థానాల్లో మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో 3 రెడ్ల ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా సామాజిక న్యాయం పేరుతో బీసీలకు ఆయా సీట్లను కేటాయించి జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ వెస్ట్ లో ఓసీ అయిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని మార్చి మైనారిటీ షేక్ అసీఫ్ ని కేటాయించడం సామాజిక సాధికారతకు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికీ మొత్తం 38 మందిలో 3 మైనారిటీలకు కేటాయించిన సీఎం వైఎస్ జగన్ తన పాలనలో అన్ని వర్గాలు, మతాల వారికి న్యాయం జరుగుతుందన్న గొప్ప సంకేతాన్ని ఇచ్చారు. సామాజిక సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సీట్ల కేటాయింపులో యువతకు పెద్దపీట వేయడం గొప్ప విషయం. యువత ద్వారానే ప్రజల సమస్యలు, భవిష్యత్ భారతం నిర్మాణం జరుగుతుండడంతో వారికి సీట్లు ఇచ్చి జగన్ గొప్ప నేతగా, ముందు చూపున్న నేతగా ఆవిర్భవించారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.